పవిత్ర జయరాం ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తిలోత్తమ క్యారెక్టర్ తో మన హృదయాల్లో ఎప్పటికీ చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. విలనిజాన్ని బాగా పండిస్తూ ఎంతో మంది తిట్టుకున్న ఆ తిట్లలోనే తన అభిమానుల ప్రేమను వెతుక్కుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. అభిమానులు తనను అలా తిడుతున్నా నేను ఎంత బాగా నటిస్తున్నానో నాకు అర్థమవుతుంది అంటూ పవిత్ర జయరాం పొంగిపోయేవారు. ఇక ఆ సీరియల్ ఆమెను ఎప్పటికీ చూడలేం. పవిత్ర మరణం కుటుంబంకే కాదు చాలా మంది బుల్లితెర నటులు కూడా షాక్ ఇచ్చిందని చెప్పాలి. పవిత్ర భర్త చంద్రకాంత్ అలాగే పిల్లలు అయితే కుమిలి ఏడుస్తున్నారు. పవిత్ర గారి చివరి కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్రంలోని వారి సొంత ఊర్లోనే జరిగాయి. అయితే పవిత్ర రీసెంట్ గానే ఏప్రిల్ 14న తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. చెప్పాలంటే తన ఆఖరి పుట్టినరోజు అని చెప్పాలి. ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. పిల్లలు అలాగే తన భర్త తన పుట్టినరోజున తనకి ఇష్టమైన గిఫ్ట్ అయితే అందించారు. పవిత్రకి తన తండ్రి గారంటే చాలా ఇష్టం. పుట్టినరోజున తన భర్త తన తండ్రి స్టాచ్యూని గిఫ్ట్ గా ఇచ్చారు. అది చూసి ఎమోషనల్ అయిపోయింది. పుట్టినరోజు జరుపుకొని నెల తిరగక ముందే పవిత్ర గారు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు.